ఏపీ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ అప్డేట్ ఇంతకు ముందే వచ్చింది. కానీ వస్తదా? విడుదల చేస్తారా? చేయరా? అని ఒక డౌటు. కానీ ఉగాది రోజునే జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారనమాట. సో అసలు ఇందులో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎన్ని శాఖల్లో మనకి పోస్టులు విడుదల చేశారు? ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే క్లియర్‌గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా జాబ్ క్యాలెండర్లో ఏమేం జాబ్స్ వచ్చినాయి, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు, ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో మనకి పోస్టులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ జాబ్ క్యాలెండర్ 2026 ప్రకారం మొత్తం కూడా 10,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 10,060 ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ నియామకాలు రాష్ట్ర ఆర్థిక అంటే నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారనమాట. ఇంకొన్ని డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం ఖాళీలు వచ్చేసరికి 10,060. ఇందులో మనకి హోము, స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉంటాయి. అవేంటో కూడా చూద్దాం. హోమ్కి సంబంధించి 3,057 పోస్టులు ఉన్నాయి. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 3,004, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఈ నోటిఫికేషన్ తేదీ వచ్చేసరికి 1 మార్చ్ 2026 విడుదల చేస్తాను అన్నారు. కానీ ఉగాది రోజునే ఈ జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారనమాట. సో ఇంకా చూసుకుంటే శాఖల వారీగా ఖాళీలు అయితే చూద్దాం. అంటే నేను చెప్పాను కదా, హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, హోమ్ ఇలా ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పోస్టులు ఎలా ఉంటాయి ఏంటన్నది కూడా క్లియర్గా చూసేద్దాం. అండ్ అలాగే నైపుణ్యం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం ఎలా ఏంటన్నది క్లియర్గా చెప్తానండి. సో ఇది చూసిన తర్వాత దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇంకా చూడండి, హోమ్ అంటే పోలీసు, ఫైర్ ఇలా వస్తాయి అన్నమాట. ఇందులో మొత్తం 3,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్స్ కూడా మనకి 3,004 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 1,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెవెన్యూకి వచ్చేసరికి 452 అనమాట. అలాగే పంచాయతీరాజ్ అండ్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి వచ్చేసరికి 328 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. అలాగే ప్లానింగ్కి వచ్చేసరికి 268, అలాగే వాటర్ రిసోర్స్కి వచ్చేసరికి 2,024 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్కి సంబంధించిన 169 పోస్టులు, అలాగే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్కి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి 143 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈఎఫ్ఎస్టీకి వచ్చేసరికి 140, అలాగే టీఆర్ అండ్ బీకి వచ్చేసరికి 132, సోషల్ వెల్ఫేర్కి వచ్చేసరికి 104 అనమాట. బ్యాక్గ్రౌండ్ క్లాసెస్కి వచ్చేసరికి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి వచ్చేసరికి 92 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ 15th పోస్ట్ చూడండి, యానిమల్ హస్బెండరీ అంటే AHDDF అనమాట, 80 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రైబల్ వెల్ఫేర్, దీంట్లో వచ్చేసరికి 62 పోస్టులు అయితే ఉన్నాయి. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి వచ్చేసరికి 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి 47, ఫైనాన్స్ సిటీకి వచ్చేసరికి 37, అండ్ అలాగే 20th వచ్చేసరికి MAUDకి వచ్చేసరికి 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ అలా లా డిపార్ట్మెంట్, రెవెన్యూ, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్. రెవెన్యూ అంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సంబంధించినవి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించినవి. ఇలా మనకి పోస్టుల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటన్నది క్లియర్గా ఇక్కడైతే ఇచ్చేసారనమాట. ఇందులో నేను చెప్పాను కదా, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన 3,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో అది ఎలా ఏంటి పోస్ట్ పేరు అయితే చూద్దాం, పోస్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు. సో దీనికి వచ్చేసరికి ఈ పోస్ట్కి వచ్చేసరికి 1,744 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కూల్ అసెస్మెంట్, అంటే ఇవన్నీ కూడా మనకి స్కూల్ ఎడ్యుకేషన్లోకి వస్తాయి. అందుకే అన్నీ కలిపి స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 3,004 పోస్టులు అయితే వచ్చేసినాయి. అంటే అన్ని ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేస్తున్నారు. సో అందులో మనం పోస్టుల వారీగా ఖాళీలు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 352, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉర్దూకి వచ్చేసరికి 181, అలాగే హిందీ స్కూల్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసరికి 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే కాఫ్ టీచర్ వచ్చేసరికి 49, ఆర్ట్ డ్రాయింగ్ టీచర్కి వచ్చేసరికి 20, అదర్ పోస్టులు వచ్చేసరికి 2027. ఇలా మనకి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన 3,004 పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్లో 3,057 పోస్టులు ఉన్నాయి కదా, అందులో పోస్ట్ పేరు అలాగే వేకెన్సీస్ అయితే చూద్దాం.
పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీకి వచ్చేసరికి 1200 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అలాగే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే వార్డర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, అదర్ పోస్టులకి ఇలా మొత్తం కూడా 3057 పోస్టులు అయితే హోమ్ డిపార్ట్మెంట్లోకి వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన 1500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పోస్టులు ఎలా ఉంటాయి అంటే అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం వచ్చేసరికి 1500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇలా హోమ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, అలాగే రెవెన్యూకి సంబంధించిన పోస్టుల వారీగా క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చేసారనమాట. చెక్ చేసుకోవచ్చు ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారో. సో ఆ పోస్ట్కి మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఇయర్ మొత్తం కూడా మనకి నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. అండ్ నెక్స్ట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 328 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నాను కదా, అందులో ఎక్స్టెన్షన్స్ ఆఫీసర్ వచ్చేసరికి 120, ఏఈ అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ రూరల్ వాటర్ సప్లైకి వచ్చేసరికి 73 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి వచ్చేసరికి 35. ఇలా పంచాయతీ రాజుకి సంబంధించి మొత్తం 328 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇతర శాఖల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయో చూస్తే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అంటే ఇందులో 92 పోస్టులు అయితే ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ అని ఉంది కదా, అందులో 80. ఫైనాన్స్ వచ్చేసరికి అంటే ఇందులో అకౌంటెంట్స్ ఇలా ఉంటుందన్నమాట, అథారిటీస్ అకౌంటెంట్స్, ఇందులో 160 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ సిటీకి వచ్చేసరికి జిఎస్టీ ఆఫీసర్ అంటారు కదా, సో అందులో కూడా ఖాళీలు ఉన్నాయి అనమాట. ఇండస్ట్రీ అండ్ కామర్స్లో 143. అలాగే ప్లానింగ్ అని చెప్పాను కదా, అది వచ్చేసరికి 268. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ అని ఉంది, వాటికి సంబంధించిన వార్డెన్, మెట్రన్, గ్రేడ్ 2 అని ఇలా క్లియర్గా పోస్ట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇచ్చారు అనమాట. ఇలా నిన్న విడుదల చేసిన ఉగాది రోజున విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. అంటే మొత్తం కూడా 10,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అంటే మనకి ఈ మే 15th నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. మే 15, జూన్ 15, అలాగే జూలై 15, ఆగస్ట్ 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీ యొక్క ప్రిపరేషన్ అన్నది ముందుగానే స్టార్ట్ చేసుకోవాలి. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మీకు వెంటనే షేర్ చేస్తూ ఉంటానండి. అభ్యర్థులు మెయిన్ తెలుసుకోవాల్సింది, ఈ నోటిఫికేషన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ ద్వారా విడుదలవుతుందన్నమాట. అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ ఉంది చూడండి, psc.ap.government.in అని. అంటే ఇక్కడ నేను ఎలాగైతే చూపించానో మీరు చూడొచ్చు అనమాట. ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అధికారికంగా ఉన్నాయి కాబట్టి మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కోసం ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో 1500 అసోసియేట్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఇక్కడ ఇచ్చిన అర్హత అయితే అవసరం అనమాట. ఇలా మనకి జాబ్ క్యాలెండర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నైపుణ్యంలో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. అది ఎంటర్ చేయగానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేస్తే నైపుణ్యంలో మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.